దేవుడు నరుని వేషం చూడడు. నువ్వు వైట్ కలర్ వేసుకున్నావా? రెడ్ కలర్ వేసుకున్నావా? నువ్వు బ్లూ కలర్ వేసుకున్నావా? గోల్డ్ కలర్ వేసుకున్నావా? నీ రూపం చూడ్డాయన. ఎందుకంటే ఆత్మయే జీవింపజేస్తుంది. శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఈ శరీరాన్ని నువ్వు జాగ్రత్తగా దేవుడి కొరకు ఉంచుకోవాలి. ఈ శరీరం మీద నువ్వేం వేసుకోవాలనే చింత నువ్వొద్దు. దేవుడు ఈ చిన్న వస్త్రాల గురించి ఆలోచించేవాడు కాదు. ఏవండీ? పద్ధతిగా వేసుకున్నావా లేదా అనేది చూస్తాడు. నీ వస్త్రధారణ పద్ధతిగా ఉందా లేదా అనేది చూస్తాడు. ఏవండీ? కనుక నువ్వు ఏ కలర్ వేసుకున్నావు? ఏ డిజైన్ వేసుకున్నావు? అనేది దేవుడసలు చూడడు ప్రియమైన వాళ్ళారా. పై వేషం చూడడు. నరుని వేషము చూడడు. నరుని వేషం చూడడు. అంటే నువ్వు వేసుకుంటున్నవి చూడడు అనేది కాదు అక్కడ ఉద్దేశ్యం. నువ్విది వేసుకున్నావు గనక ఆయన చూడడు. లేకపోతే నువ్విలాంటి వస్త్రాలు వేసుకుంటేనే ఆయన చూస్తాడంటానికి శరీర సంబంధమైన వాటి విషయంలో మనం బాధపడతాం. మనం పట్టించుకుంటాం. మనం గొడవ పెట్టుకుంటాం. మనం దిగులు పడతాం. నాకు లేదని నాకేదో లోటయిపోయింది. నాకేదో తగ్గిపోయిందని. కానీ దేవుడది చూడటండి. దేవుడు చూడట. నువ్వు ఏది ధరించుకున్నా దేవుడికి సంతోషం కలిగేలా ఉండాలి.